ఇది వచ్చి డే 2. రూమ్ చాలా నీట్గా ఉంది, భయపడకండి. మా కష్టాలు ఎలా ఉంటాయి ఇప్పుడు లైవ్ లో. ఆపాను ఆపే ఇప్పుడు సైడ్ వేద్దామని చూస్తున్నా, చూడండి కార్ వచ్చింది. ఉంటుందంట సూసైడ్ స్పాట్ లో, అందంగా పడుకున్నాడు. స్క్రీన్ క్లోజ్ టు మార్నింగ్ చేసి వ్యూ పాయింట్ అయితే వెళ్ళిపోతాం. Hello guys, welcome back to the channel Real Bikers అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇది డే 2. ఇప్పుడైతే మేము అనుకున్న లొకేషన్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. సో మా అందరం రెడీ, ఈ వీడియో ఒకటే రెడీ అవ్వాల్సింది. మేమిద్దరం రెడీ అయిపోయాం. నేను ఇంకా కోట్ వేసుకోవడమే, వీడే ఇంకా. నువ్వు కూడా అంతేనా? సో ప్రెసెంట్ అయితే ఇది సో ఈ లొకేషన్ వచ్చేసి మదనపల్లిలో మేము రూమ్ అయితే తీసుకొని స్టే చేసాం నిన్నంతా నైట్ అంతా. సో ఇది వచ్చి డే 2. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది తెలుస్తుంది ముందు ముందు. సో స్టే ట్యూన్. సో ప్రెసెంట్ అయితే రూమ్ అయితే చెక్అవుట్ చేసి మేము లగేజ్ అంతా బైక్ కి ప్యాక్ చేసుకుని స్టార్ట్ అవ్వబోతున్నాం. అండ్ మా రూమ్ టూర్ అయితే మీకు చూపించలేదు కదా, మా రూమ్ అయితే చూపిస్తాను రండి. సో ఇది వచ్చి లాస్ట్ టైం కూడా ఇదే తీసుకున్నాం రూమ్. లాస్ట్ టైం కూడా ఇదే రూమ్ తీసుకున్నాము. మళ్ళా రూమ్ ఇదే తీసుకున్నాము. సో ఇదంతా కారిడార్ అన్నమాట, ఇప్పుడే దోమలు పోవడానికి. రూమ్ చాలా నీట్గా ఉంది, భయపడకండి. సో ఇదే మా రూమ్ అయితే. మేము ముగ్గురం ఒకే బెడ్ మీద పడుకోలేదు, ఇద్దరు అక్కడ పడుకున్నారు, ఇంకా నేను ఇక్కడ పడుకున్నా. ప్రవీణ్ నవీన్ అయితే అక్కడ పడుకున్నారు. నేను సోఫా మీద అయితే పడుకున్నా. కొద్దిసేపు నేను, కొద్దిసేపు ప్రవీణ్, కొద్దిసేపు నవీన్ షిఫ్ట్ అయితే వచ్చాము. సో రూమ్ అయితే ఇది ఒకటి. ఇది జంక్ అంటే ఏం భయపడకండి. సో ఏసీ కూడా ఉంది, కబోర్డ్ కూడా ఇచ్చారు, అండ్ లాకర్ కూడా ఉంది, మిర్రర్ కూడా ఉంది. ఇది నేనే, టెన్షన్ పడకండి. సో ఇది అబో. సో లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాము, మరి స్టార్ట్ అవ్వడం. సో గోప్రో మోడ్. సో లగేజ్ అయితే పార్కింగ్ ఏరియాకి అయితే తీసుకొచ్చాము. బైక్ రెడీ ఉంది. సో లగేజ్ 1, లగేజ్ 2, లగేజ్ 3 అండ్ అంతే. అదొకటి టెంట్ అన్నమాట, చిన్నది ఏమైనా ఎమర్జెన్సీగా తెచ్చుకున్నాము. సో ఈ లగేజ్ అంతా బైక్ కి ప్యాక్ చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. అంతకన్నా ముందు ఒక చిన్న స్మాల్ టీ బ్రేక్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాము. లగేజ్ అయితే బైక్ కి ప్యాక్ చేసి టీ బ్రేక్ అయితే తీసుకుంటాం. సో లగేజ్ ప్యాకింగ్ అయితే చూడండి, మా కష్టాలు ఎలా ఉంటాయి ఇప్పుడు లైవ్ లో. ఎలక్ట్రానిక్స్ పెట్టచ్చు, బట్టలు పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. యువర్ చాయిస్.
సో వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో మోడ్. టీ తాగి గేరప్ అయి స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ నుంచి అరౌండ్ మనకి 25-30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో వెళ్ళే దారిలోనే పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నామా వద్దా అని చూస్తున్నాం. సో ఐ మీన్ మళ్ళీ అక్కడ పెట్రోల్ స్టేషన్స్ అయితే ఉండవు. సో ఒకసారి మన వాళ్ళు వస్తే అడుగుదాం. పెట్రోల్ ఎక్కడా? సో పెట్రోల్ అయితే ఇక్కడ కిందనే వేయించుకున్నాం అనుకుంటున్నాం. సో మళ్ళీ అక్కడ పైకి వెళ్ళాక దొరుకుతుందో లేదో, అంటే పైన ఉండదు. మళ్ళీ ఎమర్జెన్సీగా హాఫ్ ట్యాంక్ అయితే ఉంది ఇద్దరికి, అయినా ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్ళిపోదాం. సో మేము వెళ్తున్న లొకేషన్ వచ్చేసి హిల్ స్టేషన్. అది చాలామందికి తెలుసు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సో ఇది చిత్తూరులో చాలా ఫేమస్ హిల్ స్టేషన్ ఇది. సో ఈ హిల్ స్టేషన్ పేరు వచ్చేసి హార్స్లీ హిల్స్. ఈ హార్స్లీ హిల్స్ హైట్ వచ్చేసి 1300 feet అంట. సో ఇప్పుడైతే మేము సిటీ అవుట్స్కట్స్కి అయితే రీచ్ అయిపోయాం. అరౌండ్ సిటీ అవుట్స్కట్స్ అనమాట. ఇది ఇంకా సిటీ లాగే ఉంది కానీ సిటీ అవుట్స్కట్స్ ఇది. మేమైతే షార్ట్కట్లో వచ్చేసాం. సిటీలోంచి వస్తే ట్రాఫిక్ ఇంకా లేట్ అవుతుందని చెప్పి బైపాస్ రోడ్ అయితే తీసుకొని బైపాస్ రోడ్లో ఎంటర్ అయ్యి బైపాస్ నుంచి వచ్చేసాము. సో చూసి మీకు కనిపించచ్చు ఇండికేటర్స్ అయితే వేసుకొని వెళ్తున్నాం ఇద్దరం, 4 ఇండికేటర్స్. ఎందుకంటే ట్రాఫిక్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒకవేళ మిస్ అయిపోయినా. అట్టే కంటిన్యూ చేస్తావా? అదే కంటిన్యూ చేద్దామా? సో వచ్చి సెకండ్ పెట్రోల్ స్టాప్. అన్నకి ఎట్లా దాన్ని ఎట్లా వాడతా పెట్టు. సో 595 అయింది నా దానికన్నా నీదే తక్కువ తాగుతుందిరా. నాదే ఎక్కువ తాగుతుంది. ఆపేనా? ఆపే చాలు. 2 బైక్స్కి కలిపి 1371. వన్ వచ్చి 600 అయింది. నా దానికి 100 ఎక్స్ట్రా అంటే 700 పట్టింది నా బైక్లో. సో సెకండ్ ఫ్యూయల్ స్టాప్ అయితే అయిపోయింది. సో ఇంకా స్టార్ట్ అవ్వడమే. ఇంకా డైరెక్ట్ ఏమంటారు హార్స్లీ హిల్స్. సో నెక్స్ట్ స్టాప్ తో హార్స్లీ హిల్స్. సో నైట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా హార్స్లీ హిల్స్లో ఘాట్లో డే టైంలో వెళ్ళాల్సింది. డే టైంలోనే వీడియో కూడా బాగా వస్తుంది. కానీ మేము నైట్ డిసైడ్ అయినాం వెళ్ళాలని. సో స్టార్ట్ అయిపోయాం, అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇలాంటి క్రాస్ అప్పుడు అస్సలు సైడ్ అయ్యకండి. పోతే పోయింది ఒక 2-3 minutes లేట్ అయితే అయింది. ఫాలో అవ్వండి. రైట్ రోడ్ ఉంటేనే సైడ్ వేయండి. చూడండి ఇలా కటింగ్స్ ఉన్నప్పుడు అస్సలు ట్రై చేయకండి. ఒక 5 minutes వేస్ట్ అయితే అయింది, నో ప్రాబ్లం. ఆగి చూసి స్లోగా సైడ్ అయితే వేయండి. సో సడన్గా మీరు సైడ్ ఇలా టర్నింగ్స్ ఉన్నప్పుడు సైడ్ వేశారనుకో, సడన్గా ఎవరైనా ఇంకా వచ్చేసి ఏం చేయలేం కావు. ఆ టైంలో బ్రేక్ వేసి లాభం లేదు అప్పుడు. సో అప్పుడు రిగ్రెట్ అవ్వడం కన్నా ఒక 5 minutes ఆగి చూసి సైడ్ వేయండి. అర్జెంట్ ఏమి ఉండదు. సో ఇప్పుడు చూశారు కదా, ఎవరెవరు వస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా సైడ్ వేద్దామని చూస్తున్నా, చూడండి కార్ వచ్చింది అందుకే. సో ప్లీజ్ చూసి సైడ్ వేయండి. సో హాస్టల్ స్టార్టింగ్ పాయింట్ అయితే రీచ్ అయ్యాం. చాలా తొందరగా రీచ్ అయ్యాం. అది నార్మల్ స్పీడ్లోనే వచ్చింది. సో ఇదే హాస్టల్ ఎంట్రీ అయితే. సో కొంచెం ఒక 2 kilometers ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి.
వెల్కమ్ టు హార్ట్లీ హిల్. సో ఒక బైక్కి 30, ఆటో 70, కార్ 100, మినీ బస్ 170, బస్ ఆర్ లారీ 170 సేమ్. సో రోడ్ అయితే ఇలా 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 ఉంటుంది.
వెల్కమ్ టు హార్స్ హిల్స్. సో ఫైనల్గా హార్స్ హిల్స్ అయితే రీచ్ అయిపోయాం. సో ప్రైస్ ఎంత ఏంటో తెలుసుకున్నాం. సో హోటల్ పేరు వచ్చేసి విఎస్ఆర్ మిడ్ వేవ్ అంట. సో ఫస్ట్ రిసెప్షన్ వర్క్ అయితే అయిపోగొట్టుకుని యా గాయ్స్, మేమంతా ఇప్పుడు హార్స్ హిల్స్కి వచ్చేసాం. హార్స్ హిల్స్కి వచ్చి రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని బయట తిరిగితే మా చెల్లి వణికింగ్స్ భయంకరంగా వణుకుతున్నాం. అసలు గాలి ఎట్టుందంటే గాలి లెక్కండి. సో ప్రెసెంట్ టైం వచ్చేసి ఎంత ఇంద్రా? యూనిక్ గేమ్ ఆడడం మనకి. సో రూమ్ అయితే తీసుకొని విఎస్ఆర్ ఇది టైం అయితే 10:56. విఎస్ఆర్ విండ్ వేవ్ అంట దీని పేరు. సో ఇక్కడ వచ్చే రూమ్ అయితే తీసుకొని అంతా సెట్ చేసాము. చూడొచ్చు ఎంత గలీజ్గా సెట్ చేసుకున్నాము. వేరే రూమ్ ఉంటుంది అంటే ప్రెసెంట్ అయితే రూమ్స్ లేవని చెప్పి చిన్న రూమ్ అయితే ఇచ్చారు. మార్నింగ్ అయితే చేంజ్ చేస్తారంట. సో రూమ్ అయితే తీసేసుకొని లగేజ్ అంతా సెట్ చేసేసుకొని ఇలా ఉంది రూమ్ అయితే. డిన్నర్ అయితే చేసుకొని కొంచెం బయట కూర్చున్నాము. అక్కడ బ్లాగ్ చేద్దాం అనే లోపే లైట్ అయితే ఆఫ్ చేసేసారు. టైం అయిపోయిందని ఆఫ్ చేసేసారు. సర్లే అని చెప్పి రూమ్లోకి వచ్చి బ్లాగ్ అయితే చేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే 11 అయింది. ఇంకా పడుకొని మార్నింగ్ 5-5:30కి అలా సన్ రైజ్ అయితే ఉంటుందంట సూసైడ్ స్పాట్లో. సూసైడ్ స్పాట్ అంటే ఐ మీన్ పోయి సూసైడ్ చేసుకోవచ్చు. అది అలా అని కాదు. ఐ మీన్ బై మిస్టేక్ ఏమైనా కొంచెం కిందికి వెళ్తే చూపిస్తాను లేదు రేపు. ఏం లేదు, లవ్ ఫెయిల్యూర్ అయితే అక్కడికి వచ్చి ఐ మీన్ అలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది సూసైడ్ స్పాట్ అని. సో దాని పక్కనే ఉంది ఇది. వాళ్ళు పోయి కూడా ఇక్కడే పెట్టారు. సో మార్నింగ్ 5-5:30 అలా ఆ టైంలో వాన పడకపోతే సన్ రైజ్ ఉంటుందంట. సో ఇప్పుడైతే పడుకొని మార్నింగ్ 5 అయితే లేద్దామని ఫిక్స్ అయ్యాం. సో మార్నింగ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏదో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే చూపించినా నో యూస్. సో నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తాను. సో ఇదైతే ఎంట్రన్స్, ఇది బెడ్. మనోడు బాగా అందంగా పడుకున్నాడు. ఈ మరసగా సో లగేజ్ అయితే ఎలా పడితే అలా పడేసాం. ఇక్కడే డస్ట్బిన్, ఇక్కడ ఇంకా షూస్, ఇది ఇంకా లగేజ్ ఎలా పడితే అలా పడేసాం. ఇది చూడండి, ఇది ఇలా పెట్టాడు. ఇండియన్ థింగ్స్. దిస్ క్రెడిట్ గోస్ టు చూపిరా బాత్రూమ్ అద్దము అవల్ల చూపి. ఓకే, చిన్న విండో, చిన్న మిర్రర్ అయితే ఉంది ఇక్కడ. సో వాష్రూమ్ చూస్తారా? సో వాష్రూమ్, ఇది ఒక వాష్రూమ్ చిన్నది, గ్రీజర్ కూడా ఉంది మనకి. సో ఇది రూమ్ అయితే. సో ఇది వీడియో అయితే. సో రేపు అయితే Day 3 అవుతుంది, కానీ ఒకే వీడియోలోనే మొత్తం ఒకటే వ్లాగ్. యాక్చువల్గా ఈ రోజంతా పడుకొని మేము ఎలా ప్లాన్ చేసామంటే 1 day ట్రావెల్, 1 day రెస్ట్, 1 day అగైన్ ట్రావెల్, ఎక్స్ప్లోర్ అలా చూసుకున్నాము. సో 1 day ట్రావెల్, 1 day రెస్ట్, 1 day ఎక్స్ప్లోర్, ఇలాగా 2 locations అనుకున్నాం. సో మొత్తం 1 week అవుతుంది. సో అది రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఎక్కువ ఏం తెలియదు, నార్మల్గా తిన్నాం. అండ్ డ్రింక్స్ అడిగితే మాక్టైల్స్ ఏం లేదన్నా, కాక్టైల్స్ అన్నాడు. డ్రింక్స్ అడిగితే మొజిటోస్ ఏం లేవు, మాక్టైల్స్ ఏమైతే ఉన్నాయన్నాడు. సో ఇది గ్రీన్ యాపిల్ అంట. ముగ్గురం ఒకటే చెప్పుకున్నాం. ఐ మీన్ ఒకటే అంటే గ్రీన్ యాపిలే, ముగ్గురికి 3 చెప్పుకున్నాము. అది ఏదో నాకేం అర్థం కాలే. ఇంకా ఓకే, నీకెట్టుందిరా? అంటే నేను ఇలాంటివి తాగాను కాబట్టి ఎక్కువ రకరకాలుగా ఉంది. నాకైతే వీనేళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకుంది, ఎందుకంటే నాకైతే తాగుబుద్ధి కాదు కాబట్టి. అంటే గ్రీన్ యాపిల్ అన్నాం కదా, యాపిల్ అడిగిందో అర్థం కాలే. గ్రీన్ ఉంది కానీ దీంట్లో యాపిల్ ఏర్రా నేను అదే ఆలోచిస్తున్నా. అందుకే రా ఫింగర్ ప్రింట్ అయ్యేలా. కానీ ఏదో
మిస్ అయితే అవుతుంది కానీ ఓకే ఇంకేం ఐస్ చేయలేక క్యూబ్స్ ఒక ఐస్ క్యూబ్స్ కానీ ఇవన్నీ రకరకాలుగా ఏంది చేస్తాను ఏదో ఇంకా తాగాలంటే తాగుతున్నాం సో అంతే. కానీ వర్త్లెస్. బాలే అంతే, అంత లేదు టేస్ట్. ఫుడ్ కూడా అంతే ఉంది బ్రో. ఫుడ్ కూడా సో ఉంది. యా హాస్టల్స్ పైన అయితే మేము నిన్న ఆన్ ద రాక్ అనే ఒక రెస్టారెంట్, కానీ సిట్టింగ్ బాగుంది, వ్యూ బాగుంది, బాగుంది, అంతా బాగుంది. ఫుడ్ బాగాలేదు. బట్ లాస్ట్ బాగాలేదు అని కాదు, మేము క్లోజింగ్ టైం పోయినాం కాబట్టి హడావిడిగా చేశారని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం 2 రోజులు ఉంటాం. యావరేజ్ ఉంది, బాగాలేదేం కాదు, యావరేజ్ ఉంది. సో అది స్టోరీ. సో హార్స్ హిల్స్ అయితే రేపు ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తం, ఏంటి అనేది. ప్రెజెంట్ అయితే ఇంకా పడుకోవాలి. ప్రవీణ్ ఏదో చెప్తాడంట. యా నేను కొంచెం తొడలు కనిపిస్తాను, పైకి లేపు అన్నారు. తొడలు కనిపిస్తే పైకి లేపు రాదా. యా హార్స్ కాదు మదనపల్లి. మామా నీ తొడలు మైసూరు వడలు మామా. ఓకే ఇది ఏ సర్టిఫికేట్ కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కొంచెం చూసుకొని సరే ఓకే. యా మదర్ కానీ మామ కానీ వీడియో తీసుకున్నా నేను డైలాగ్ చెప్పేది అప్పుడప్పుడు చెప్తా. ఓకే చెప్పని అంటే టేక్ 222. యాక్చువల్గా అంటే ఈరోజు అంతా వచ్చేసి తిని పడుకోవడానికి సరిపోయింది, ఇంకా తర్వాత ఫొటోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి సరిపోయింది. యాక్చువల్గా అంటే పొద్దునే ఎంతకు లేసామంటే నవీన్ గారు అయితే పడుకోలేదు, వాడు మేలుకోవాలి. నైట్ అవుట్ చేసినాడు, రాత్రి అంతా కొనుక్కోలేదు వాడు. నేనైతే 5కి లేసా. 5కి లేసి నేను కూడా చెల్లి గెలుకుంటూ ఉన్నా. తర్వాత 6 తర్వాత మళ్ళీ పడుకొని 10కి లేసా. నేడు మధ్యాహ్నం అనుకున్నాడు, ఇంకా నేనైతే ఏం అనుకోలే. నేను రాత్రి ఉదయించే సూర్యుని తెలుసు. తర్వాత డైరెక్ట్ లాస్ట్ టైము ఒక హోటల్లో తిన్నామంట, ప్యూర్ వెజ్ అనమాట, టిఫిన్స్ బాగుంటాయి. అక్కడికి వెళ్ళి తిన్నాము. మా బ్యాడ్లకి ఏంటంటే మేము టిఫిన్ 12 చేసాం అనమాట. అక్కడికి వెళ్తే నో మోర్ ఐటమ్స్, ఓన్లీ ఉడతప్పం, ఆనియన్ తప్పం ఉడతప్పం కాదురా, ఊతప్పం. ఉడతప్పమే ఉడతలు పట్టేటోడా. దట్స్ కాల్డ్ ఉడతప్పం. అరే ఇది షార్ట్ వస్తుందిరా. ఊతప్పమా ఊపప్పమా యాయప్పం ఊతప్పం అని ఊతప్పం. ఊతప్పం ఉంది. అను అమ్మను ఊతప్పం కాదు, కేఫ్లో ఏంద్రా వాడు చెప్పలేదు పేరు, అది ఫిరి ఫిరి. ఏంటివి అవి? పెరి పెరి ఫ్రైస్ చెప్పరా అంటే ఒక ఫెరీ ఫెరీ ఫ్రైస్ ఇవ్వండి అంట. అదే ఫెరీ ఫెరీ ఫ్రైస్ అంటే మళ్ళా ఫెరీ ఫెరీ. యాక్చువల్గా అంటే పెరి పెరి మధ్యాహ్నము నవీన్ గారు బర్రెల కల అనుకున్నాడు, దాన్ని రెస్ట్ తీసుకోవడం అంటారు. వీడు 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 పనుకోకుండా వీడి పని వీడినే ఉంది. బట్ వీడు పనుకున్నాడు అని చెప్పేసి నా కడుపులో ఆకలి అవుతున్నా సరే వీడిని ఎందుకు రాత్రల్లా పనుకొని పనగారు రాత్రల్లా మేలుకొని మేలుకొని అన్న. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పాను. 18+ కాదు ఇది. రాత్రల్లా మేలుకొని బీప్స్ ఉండే ఫెరీ ఫెరీ ఫ్రైస్ అన్నాం కదా, ఫెరీ ఫెరీ ఫ్రైస్ అవైతే అరే నేను ఏం డిస్టర్బ్ చేయలేదు, మీరు నవ్వుకుంటారు. మనకి వచ్చేసి మదనపల్లిలో మేము తినే బాగా మంచి టేస్ట్ ఉంది. మీరు ఒకవేళ మదనపల్లికి వస్తే మస్ట్ విజిట్ ప్లేస్ అన్నారు. ఏం ప్లేస్? ద చాక్లెట్ రూమ్ మదనపల్లి. ప్రతి ఒక్క ఐటెం బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు. నాకైతే ఒకటి కిట్ క్యాట్ థిక్ షేక్ మిల్క్ షేక్ చెప్పారు, కానీ అది నాకైతే కొంచెం డూబ్ పడింది. డూబ్ కాదు, లైటింగ్. నేను కర్నూలులో ఆహాలో అయితే తాగదనమాట. ఇది ఏం తాగదురా నేను, చాక్లెట్ థిక్ షేక్. అదైతే ఇది నార్మల్ షేక్, ఇది నువ్వు తాగింది. బట్ దాని టేస్ట్ అయితే లేదు. కానీ పిజ్జా కానీ బర్గర్ కానీ ఫ్రైస్ కానీ అది ఏదో
ఇటాలియన్ ఐటెం ట్రై చేసిన, అది కూడా బాగుంది. ఏంది ఇటాలియన్ ఇటియానా అంటే ఇందాక ఇటాలియన్ ఐటెం అయితే, కానీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. మా పొట్టలు అంతా తినలేకపోయినాయి. కానీ మా బ్యాచ్లో ఫుడ్ వేస్ట్ చేసేదంటే ఫేక్ బాబు, అది ఫేక్. కానీ ఏదో అన్ని తింటా అంటారు కానీ మా అంటే 2 పీసులు 3 పీసులు గింత రైస్ అయిపోయింది. వికెట్ డౌన్. ఈడు మిగిలిస్తే అన్ని నేను తినాల్సి వస్తుంది. ఇంకా ఎప్పుడు తగ్గుతానో నాకు తెలియదు. ఇన్ని రోజులు అజయ్ గారు సెంచరీ గారు ఉంటారు, ఇప్పుడు ఈడు చెబుతేనే ఆడు అక్క డేటింగ్ చేయరా? డేటింగ్ అంట మా నాయన మొన్న దగ్గరకు వచ్చి ఏ నువ్వు డేటింగ్ స్టార్ట్ చేయరా అంటున్నాడు. నాన్న డేటింగ్ అంటే అమ్మాయిలు తిరిగింది. అది కాదు సందకాడు దిమ్మ తిరిగా కొద్దిసేపటికి 20 degrees Celsius. దీనికే కాళ్ళు నొక్కుతున్నాయి అంటున్నాడు. పొద్దున ఉంటుంది, పొద్దున్న చూద్దరులేండి. పొద్దున ఇంకో క్లిప్ వస్తుంది, రెడీ ఉండాలి. సో ప్రెజెంట్ మేమున్న హార్సెస్లో వెదర్ వచ్చి ఎంత 20 degrees ఉంది. అది ఇంకా తగ్గుతుందంట. ఎంత పోతుందో. మార్నింగ్ మేమైతే 5:30 అలా లేయాలి, అప్పుడు ఎంత వెదర్ చూపిస్తాము. సో జస్ట్ ఇప్పుడు నార్మల్గా అలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళాము. యాక్చువల్లీ కాళ్ళు కనిపించవు పైనుంచి. అట్టే సేమ్ ఇంకా అంత చలిగా ఉంది బయట. ఇంకా అవ్వలేదు, మరసంగా రూమ్లో వచ్చి బాగా వేడిగా ఉంది. మనిషి ఉంటాడు కదా వర్షం పడి నేను పని వేసాను, మీరు ఫుల్ షర్ట్ వేసిన. సో ఇంకా నైట్ కానీ మన లోపలికి కనపడకుండా బాగా దాచుకుంటాడండి. సో ఇది వీడియో అయితే ఫుల్ తిన్నాము, రైడ్ చేసి అవుట్ ఇంకా పడుకోవడమే. మార్నింగే లేచి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. సో దట్స్ ఇట్.